ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు నా వందనములు. ఈరోజు మన జీవితాలలో ఎదురయ్యే సమస్యలు, ఆటుపోట్ల మధ్య మనం అడిగే ఒక ముఖ్యమైన ప్రశ్న, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని. మనకు కుటుంబం, స్నేహితులు, డబ్బులు, విద్య ఇవన్నీ సహాయంగా అనిపించవచ్చు, కానీ అవి మనకు సహాయం చేస్తాయా? ఈ సందేహానికి దేవుని వాక్యం మనకు బలమైన సమాధానం ఇస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 124వ అధ్యాయం 8వ వచనము. కీర్తనల గ్రంథము 124వ అధ్యాయం 8వ వచనం వాక్యం ఇలా ఉంది: భూమి ఆకాశంలో సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయం కలుగుచున్నది అని. ఈ వాక్యము దావీదు చెప్పినది చాలా బలమైన నిజం. మన సహాయం ఎక్కడి నుండి వస్తుందో గుర్తు చేసుకోవడం కోసం అతడు చెప్పాడు, నా సహాయం యెహోవా నామం వల్లనే కలుగుచున్నది అని. ఈ వాక్యంలో ప్రతి పదం అర్థవంతమైనది. మొదటిగా మనకు సహాయం అంటే ఈ లోకంలో మనం బలహీనులం. ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఉద్యోగ సమస్యలు, భయాలు, నిరాశలు, వీటన్నిటిలో మనకు సహాయం అవసరం. కానీ సహాయం ఎక్కడి నుండి వస్తున్నదని చాలా ముఖ్యం అన్నమాట. రెండోదిగా యెహోవా నామం వలనే మనకు సహాయం. మన సహాయము దేవుని నామం వలనే వస్తుంది. యెహోవా అనేది ఒక శక్తివంతమైన నామం. మూడోదిగా భూమి ఆకాశంలో సృజించిన అంటే మన సహాయం చేస్తున్నది ఒక మానవుడు కాదు. ఆయన భూమి ఆకాశంలో సృజించిన సర్వశక్తిమంతుడు. ఎంత పెద్ద సమస్య అయినా ఆయన చేతిలో తెలియకే. మనకు సహాయం ఇచ్చేది సృష్టికర్త అనే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేనే లేదు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ యాకోబు జీవితం. యాకోబు తన జీవితం మొత్తం దేవునిపై ఆధారపడి గడిపాడు. ఏశావు నుండి పారిపోయాడు. నిరాశతో, భయంతో ఒంటరిగా ఉన్నప్పుడు బేతేలు దగ్గర దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీతో ఉండి నీవు వెళ్ళు ప్రదేశం అంతటా నిన్ను కాపాడి తిరిగి ఈ దేశమునకు నిన్ను రప్పింతును అని. ఆ మాట యాకోబును బలపర్చాయి. దేవుని నామంపై ఆశ పెట్టుకున్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడు యాకోబుని మళ్ళీ విజయవంతంగా అతని ఇంటికి చేర్చాడు. తన కుటుంబంతో, ఆస్తితో, శ్రేయస్సుతో అతన్ని వర్ధిల్లజేశాడు. ఏ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా ప్రతి క్షణం దేవుని నామాన్ని ఆశ్రయించాలి. రెండోదిగా కష్ట సమయంలో భయపడకుండా ఆయన మీద పూర్తి విశ్వాసంతో జీవించాలి. మూడోదిగా మన ప్రయత్నాల కన్నా ముందు దేవుని సహాయాన్ని కోరాలి. నాలుగోదిగా నిత్యం ప్రార్థనలో ఆయనను చేరుకోవాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నీవు ఇచ్చిన వాగ్దానానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రభువా. నీవే భూమి ఆకాశం సృజించిన సృష్టికర్తవు. మాకు సహాయము నీ నామంలోనే ఉందనే నమ్మకాన్ని మాలో నింపుము. యాకోబు నీలో ఎలా నడిచాడో మేము కూడా అలాగే నీ చేతులు ఉండాలని కోరుకుంటున్నాం ప్రభువా. మా జీవితాలలో నీ నామం మహిమ పొందాలని ఆశిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.